ఈ ప్లేస్మెంట్స్ కోసం మరి ఎలాంటి కంపెనీస్ తోటి యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది? సో ఇప్పటి వరకు గ్లోబల్ వైజ్గా అంటే పెద్ద ఐ మీన్ గ్లోబల్గా ఎవరైనా సరే కంపెనీస్లోని సెటిల్ అయిన వాళ్ళు అల్యూమిన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? మేడం వీ హావ్ నియర్లీ 500 స్టూడెంట్స్ ప్లస్ వచ్చేసి గ్లోబల్ 500 స్టూడెంట్స్. ఓకే. దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ 1.5 తను కూడా యూఎస్ఏలో చేస్తున్నాడు. మన తెలుగు మన సౌత్ అమ్మాయి వచ్చేసి 1.24 crores షీఈ్ వర్కింగ్ ఇన్ సిటీ బ్యాంక్ యూఎస్ఏ. ఇవన్నీ ఇక్కడ ప్లేస్మెంట్స్ త్రూ ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ప్లేస్ అయిన స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను మేడం. ఉత్తరాంచల్ యూనివర్సిటీ అల్యూమిని గురించే చెప్తున్నాను నేను. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదివి బయటికి వెళ్ళి అబ్రాడ్లో చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను మేడం. యా సూపర్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇంత దూరం నుంచి సౌత్ ఇండియా నుంచి ఎక్కడికో నార్త్ అక్కడికి పంపించాలి, ఇంత దూరం పంపించేటప్పుడు డెఫినెట్ గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే కూడా వాళ్ళ విషయంలో కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ గురించి పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. సో అండ్ అక్కడ క్లైమేట్ అదంతా ఎలా ఉంటుంది మేడం? డెహ్రాడూన్ అనేది మీకు ఒక ఫారిన్ కంట్రీ లెక్క ఉంటుంది మేడం. ఫస్ట్ ఎడ్యుకేషన్ మంచిగా రావాలి అని అంటే ఫ్యాకల్టీ బాగుండాలి. ఫస్ట్ ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు ఉన్నారు? సో అందరూ 15 years 20 years ఉన్న ఫ్యాకల్టీ ఏమంటే 10-15 years పైన ఉన్న వాళ్ళే ఐఐటీస్ ఎన్ఐటీస్ కొంతమంది అబ్రాడ్ నుంచి పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, మా డీన్ సుమిత్ చౌదరి అని చెప్పేసి తను జపాన్లో చేశారు మేడం. ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేసిన ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా కూడా ఫైనల్లీ వచ్చేది ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందని చూసుకుంటారు, అఫోర్డ్ చేయగలమా లేదా అనేది కూడా చూసుకుంటారు. కాబట్టి సో ఉత్తరాంచల్ యూనివర్సిటీలోని ఫీ స్ట్రక్చర్ అనేది యాక్చువల్లీ మేడం ఇక్కడ మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ ఫీజెస్ స్టూడెంట్స్ ఆఫర్ చేసుకోలేకున్నారు 20 lakhs 18 lakhs 17 lakhs అని. సో మేము ఏం చేసామంటే స్టూడెంట్కి దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ సౌత్ ఒక 300 స్టూడెంట్స్కి అంటే ఎన్నైతే సీట్స్ తీసుకున్నామో 300-400 స్టూడెంట్స్కి మేము డైవర్సిటీ స్కాలర్షిప్ అప్లై చేసాం మేడం.